హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా ప్రాంగణంలో ఉన్నాం. వాస్తవానికి జంతర్ మంతర్ అంటే అందరికి గుర్తొచ్చేది ధర్నా ప్రాంగణమే గుర్తొస్తుంది. ఎందుకంటే ధర్నాలకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఎట్లయితే ధర్నా చౌక్ ఉందో ఆ రకంగా ధర్నా చౌక్గా ఇది జంతర్ మంతర్ మారింది. వాస్తవానికి జంతర్ మంతర్కి చారిత్రకంగా చాలా గొప్ప చరిత్ర ఉంది. జంతర్ అంటే సంస్కృతంలో ఒక యంత్రం అని అర్థం, మంతర్ అంటే గణించడం అర్థం. యంత్రంతో స్పష్టంగా గణించగలిగిన అంశాన్ని జంతర్ మంతర్ అంటారు. అంటే జంతర్ మంతర్ అనే ప్రదేశంలో ఈ ధర్నా చౌక్ ఆపోజిట్లో రాతి కట్టడాలతో ఖగోళ శాస్త్రాన్ని విశ్లేషించే కొన్ని పరికరాలు ఉన్నాయి. మొత్తం రాతి కట్టడాలు ఉంటాయి. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని అన్నింటినీ తెలియజేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉంది. సో మొదట్లో అదే ఉండేది ఇక్కడ జంతర్ మంతర్ అంటే. కానీ ఆ తర్వాత అంటే యంత్రాలు, రాతి యంత్రాలతోటి సరిగ్గా గణించి ఖగోళ శాస్త్రాన్ని చెప్పేదన్నమాట ఈ జంతర్ మంతర్. కానీ ఈ ధర్నా చౌక్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమయ్యేది అంటే ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తారు, జంతర్ మంతర్ అంటే ధర్నా చౌక్ అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఇప్పుడు ధర్నా చౌక్ జంతర్ మంతర్కి ఆపోజిట్లోనే ధర్నా చౌక్ ఇచ్చారు కాబట్టి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారంటారు. గతంలో అనేక మంది చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం కేసరి సింగ్ నేఘీ అనే ఒక వృద్ధ చెఫ్ని అరెస్ట్ చేశారు అని నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఉత్తరాఖండ్ సామాజిక సంస్థలన్నీ కూడా వచ్చినాయి. అంటే దీని నేపథ్యం ఏంటంటే ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఒక హోటల్ యజమానిని అలాగే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్లను అందరినీ వదిలేసి కేవలం ఒక వృద్ధ చెఫ్ని మాత్రమే అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మొత్తం ఉత్తరాఖండ్ సమాజం, అతను ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక చెఫ్, ఉత్తరాఖండ్ సమాజం మొత్తం కూడా వచ్చి నిరసన తెలియజేస్తుంది. అసలు నిందితులను వదిలిపెట్టి వృద్ధ చెఫ్ని ఎందుకు పట్టుకున్నారని. అదే సమయంలో మరోవైపు అక్కడొక నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నోయిడాకు సంబంధించి అనేక మంది నిరసన తెలియజేసిన వాళ్ళను జైళ్లకు పంపించారు. రేపిస్ట్లనేమో మీరు బెయిల్ ఇస్తారు, ఇలాంటి ప్రజల కోసం పోరాడే వాళ్ళ కోసం మాత్రం మీరు ఇలా జైళ్లలో పెడతారు, వాళ్లకు బెయిలు మాకు జైలా అని చెప్పేసి కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా కాంగ్రెస్ ద్వంద్వ నీతి మీద, కాంగ్రెస్ పార్టీ వేర్పాటువాదం మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా తన మంది మార్పులం తన సేనాదళతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం ఇండియా గేట్ వద్ద ప్రారంభమై అక్కడి నుంచి కూడా ఇక్కడికి జంతర్ మంతర్ వద్దకు వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆ కార్యక్రమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యేలా చేయాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయి ఉండి ఇక్కడ ద్వంద్వ నీతితోటి ఎక్కడెక్కడ ప్రాంతీయ విద్వేషాలను, కుల ద్వేషాలను రెచ్చగొడుతుందన్నది ప్రధాన అంశం కాబోతా ఉంది. ఇక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆయన కలవబోతా ఉన్నారు. ఏదేమైనా జంతర్ మంతర్ వద్ద కూడా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయబోతున్నారు, ఒక నిరసన దీక్ష చేయబోతున్నారు అనేది మనకు వస్తున్న తాజా సమాచారం ఇప్పటివరకు అయితే. సో వాస్తవానికి ఇంకా పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఏంటనేది పిన్ టు పిన్ ఇంకా రాలేదు. బట్ ఆఫీసు నుంచి వస్తున్న కీలక సమాచారం ప్రకారం ఈ రకంగా వస్తూ ఉంది. ఇక్కడికి జంతర్ మంతర్ వద్ద కూడా కార్యక్రమం నిర్వహిస్తారని. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యే ఒక కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. అంటే రాజధాని అమరావతికి సంబంధించిన నిధులు కావాలని చెప్పి గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ వేరొక అంశం మీద ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏదేమైనా ఢిల్లీలో ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద తమ నిరసన తెలియజేయడానికి ఇది వేదికగా ఎంచుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకి ఇక్కడ ఖచ్చితంగా ఫోకస్ అవ్వాలంటే జంతర్ మంతర్ వద్దకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సభను పెట్టుకుంటే అయిపోయేదానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించింది, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు, అద్దంకి దయాకర్ ఏం మాట్లాడారు, వీళ్ళందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు అంటే బయట వాళ్ళను అంతమంది మార్వాడి గోబ్యాక్ అన్నారు, ఇప్పుడేమో ఆంధ్ర గోబ్యాక్ అంటున్నారు. అసలు హైదరాబాద్లో బతకాలా లేదా, తెలంగాణ వాడు పక్క రాష్ట్రాల్లో బతకాలా లేదా, ఈ రకంగా చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక సమైక్యతను చాటేలా, అంటే ప్రాంతాల వారీగా విడిపోయిన ప్రజలంతా సమైక్యంగా ఉండాలన్న భావనతోటి జాతీయ సమైక్యత కోసం పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమం ప్రజలందరినీ ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది. ముఖ్యంగా కొంతమంది ఢిల్లీలో కొంతమంది తెలుగు వాళ్ళు కనబడ్డారు, వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళందరూ కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేశం మొత్తం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పాలి.